హాయ్ గైస్! ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ చూద్దాం. సో, ఈరోజు క్వెషన్ అనేది ఒక స్టాండర్డ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ క్వెషన్ అనమాట. సో, ఈ క్వెషన్‌ని కాకపోతే మనం బైనరీ సెర్చ్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సొల్యూషన్ అనేది బైనరీ సెర్చ్ సొల్యూషనే. బైనరీ సెర్చ్ సొల్యూషన్ అంత ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. దానికన్నా డీపీ సొల్యూషనే బెటర్. బట్ బైనరీ సెర్చ్ సొల్యూషన్ ఎందుకు చెప్తున్నా అంటే, యూట్యూబ్‌లో మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ యూ విల్ ఫైండ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ విల్ బీ ఆన్ డీపీ సొల్యూషన్. సో, చాలా రేర్ దీంట్లో బైనరీ సెర్చ్ చేయరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఇట్లా బైనరీ సెర్చ్ సొల్యూషన్ కూడా ఉందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా అంతే. సో, బేసికల్లీ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకు బేసికల్లీ ఒక గ్రిడ్ ఇచ్చిండు. అండ్ ఆ గ్రిడ్‌లో మనం ఓన్లీ వన్స్, జీరోస్ ఉండొచ్చు. అండ్ మనం ఏం చేయాలంటే రిటర్న్ ద కౌంట్ ఆఫ్ స్క్వేర్ సబ్ మ్యాట్రిసెస్ విచ్ ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ఓన్లీ వన్స్. ఓకే. సో, ఆ కౌంట్ రిటర్న్ చేయాలి. అండ్ కన్‌స్ట్రెయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ కన్‌స్ట్రెయింట్స్ మనకి ప్రాబ్లమ్‌లో ఇయ్యకపోతే మనం బైనరీ సెర్చ్ అప్లై చేయడం కష్టం. ఎందుకంటే ఇక్కడ కన్‌స్ట్రెయింట్స్ చిన్నగున్నాయి. బైనరీ సెర్చ్ కాంప్లెక్సిటీ కొంచెం పెద్దగయిపోతది డైనమిక్ ప్రోగ్రామింగ్ కన్నా. కాబట్టి కొంచెం చిన్న కన్‌స్ట్రెయింట్స్ మనకవసరం బైనరీ సెర్చ్ సొల్యూషన్ చేయడానికి. సో, అర్రే యొక్క లెంత్ వచ్చేసి 300 అండ్ అర్రే 0 యొక్క లెంత్ వచ్చేసి 300. సో, 300/300 సైజ్ మనకి గ్రిడ్ ఉంటది. అండ్ ఓన్లీ 0 ఆర్ 1 ఉంటాయి నంబర్స్. సో, ఇది ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ సే మనకి ఇచ్చిన గ్రిడ్ ఈ షేప్‌లో ఉందనుకుందాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? నంబర్ ఆఫ్ స్క్వేర్ సబ్ మాట్రిసెస్ విచ్ ఆర్ ఓన్లీ ఫిల్డ్ విత్ వన్స్ రిటర్న్ చేయాలి. సో, దీంట్లో మనం బైనరీ సెర్చ్ అప్లై చేయడానికి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంటది. సో, లెట్స్ సే మనకి ఒక స్క్వేర్ సబ్ మాట్రిక్స్ దొరికిందనుకోండి. ఓకే. సో, ఇది మన స్క్వేర్ సబ్ మాట్రిక్స్. సో, ఈ స్క్వేర్ సబ్ మాట్రిక్స్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ ఎంతుంటది? ఈ స్క్వేర్ సబ్ మాట్రిక్స్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ సబ్ మాట్రిక్స్ అయితది కదా! ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది వాల్యూ 1 ఉంటది ఎట్ మోస్ట్. అండ్ ఒకవేళ అది వాల్యూ 1 కాకపోతే 0 ఉంటది. కాబట్టి ఏరియా ఎంతుంటదో ఆ స్క్వేర్ సబ్ మాట్రిక్స్‌ది దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ వన్స్ లేకపోతే స్క్వేర్ యొక్క సమ్. ఓకే. సో, ఇవి 2 డెఫినిట్‌గా ఈక్వల్ ఉంటాయి. ఒకవేళ అది స్క్వేర్ సబ్ మాట్రిక్స్ ఓన్లీ విత్ వన్స్ అయితే. సో, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం బైనరీ సెర్చ్ అప్లై చేయడానికి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మనం మనం ఈచ్ సెల్‌కొస్తాం. ఓకే. సో, మన మ్యాట్రిక్స్‌లో ఇచ్చిన ఈచ్ సెల్‌కొస్తాం. అండ్ ఈచ్ సెల్‌ని టాప్ లెఫ్ట్. ఓకే. సో, ఈచ్ సెల్‌ని టాప్ లెఫ్ట్ సెల్ ఆఫ్ అవర్ సబ్ మ్యాట్రిక్స్ అనుకోని, మనం దానికి ఎన్ని సబ్ మ్యాట్రిసెస్ పాసిబుల్ అయితాయో మనం కౌంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది అనుకున్నాం అనుకోండి మన సెల్. ఇది టాప్ లెఫ్ట్ సెల్ అయితే ఫస్ట్ సబ్ మ్యాట్రిక్స్ ఇది పాసిబుల్ అయితది. నెక్స్ట్ ఇది పాసిబుల్ అయితది. నెక్స్ట్ ఇది పాసిబుల్ అయితది. ఓకే. సో, మనం వచ్చిన సెల్‌ని టాప్ లెఫ్ట్ సెల్ అనుకోని ఎన్ని సబ్ మ్యాట్రిసెస్ పాసిబుల్ అయితాయి దానికి అని మనం ఈచ్ సెల్‌కి ఫైండ్ ఔట్ చేస్తాం. అండ్ మనకు ఓవరాల్ ఆన్సర్ ఏమైతది? అన్ని సెల్స్ యొక్క ఆన్సర్ సమ్ చేసేస్తే మనకు ఓవరాల్ ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. సో, ఇది మన లాజిక్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం బైనరీ సెర్చ్ అప్లై చేయబోతున్నాం. సో, ఇక్కడ బైనరీ సెర్చ్ ఎట్లా అప్లై చేస్తాం? సో, ఇప్పుడు దీని మీద మనం బైనరీ సెర్చ్ ఎట్లా అప్లై చేయబోతున్నాం అంటే, సో, లెట్స్ సే ఇది మన ఓవరాల్ గ్రిడ్ అనుకుందాం. సో, దీంట్లో మనం ఏదో ఒక ఇండెక్స్‌లో ఉన్నాం. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇండెక్స్‌లో ఉన్నాం. ఈ సెల్‌లో ఉన్నామనుకోండి. సో, ఇప్పుడు లెట్స్ సే దీంట్ నుంచి వచ్చే మాక్సిమం సబ్ అరే ఇంత సైజ్ ఉంది. ఓకే. మాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఇంత సైజ్ ఉందనుకోండి. ఓకే. సో, ఇంత పెద్ద స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్‌లో అన్ని వన్స్ ఉన్నాయి ఇట్లా. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ వన్స్ ఉన్నాయంటే ఇది మాక్సిమం అంటే ఈ ఏరియాలో ఎక్కడనో 0 వచ్చే ఉంటది కదా మనకి. ఓకే. సో, ఈ ఏరియాస్‌లో ఎక్కడనో మనకి 0 వస్తేనే ఇది మాక్సిమం అయితది. ఒకవేళ ఇక్కడ జీరోస్ రాకపోతే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటది. ఓకే. కాబట్టి ఇక్కడైతే మనకి జీరోస్ రావు ఆబ్వియస్‌లీ. ఇంత పెద్ద స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ మనకు పాసిబుల్ అయింది అంటే దీని లోపట ఒక చిన్న స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ కూడా పాసిబుల్ అయితది కదా! అట్లనే ఇంకొంచెం పాసిబుల్ అయితాయి కదా! అండ్ అట్లనే ఇంకొంచెం. ఓకే. సో, ఒక పెద్ద స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్‌లో చాలా చిన్న స్క్వేర్ సబ్ మ్యాట్రిసెస్ పాసిబుల్ అయితాయి. దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోబోతున్నాం. సో, మన లెఫ్ట్, రైట్ ఇంకా మిడ్ కండిషన్ ఏముంటది? మనం ఒకవేళ ఇంత చిన్న స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ పాసిబుల్ అయిందనుకోండి. అప్పుడు మనం ఇంకొంచెం పెద్ద స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ పాసిబుల్ అయితుందా లేదా అని ట్రై చేస్తాం. ఓకే. ఒకవేళ ఇంత పెద్ద స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ పాసిబులే కావట్లేదనుకోండి. దాని తర్వాత కూడా ఏం పాసిబుల్ కావు కదా! బట్ కొన్ని పాసిబుల్ అయితే దాని తర్వాత పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాని లోపటున్నయి అన్ని పాసిబుల్ అయితాయి ఎట్లైనా. సో, ఎక్స్ లెంత్ ఉన్న స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ పాసిబుల్ అయితే, సో, ఇక్కడ నుంచి దీని లెంత్ మొత్తం ఎక్స్ అనుకుందాం. అట్లాంటప్పుడు x-1 ఓకే. సో, x-1 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అన్ని పాసిబుల్ అయితాయి డెఫినెట్‌గా. ఎందుకంటే దాని లోపట అన్ని వన్సే ఉంటాయి కాబట్టి. ఓకే.
కాబట్టి ఒకవేళ ఎక్స్ పాసిబుల్ అయితే ఎక్స్ కన్నా ఎక్కువ ఏం పాసిబుల్ అయితదని చెక్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొంచెం సైజ్‌ని మనం పెంచుకొని చెక్ చేస్తాం. సో, ఇక్కడ ఒకవేళ పాసిబుల్ అయిందనుకో ఇంకొంచెం పెంచుతాం. బట్ ఒకవేళ పాసిబుల్ కాకపోతే మనం ఈ పాయింట్‌కి రీచ్ అయినట్టు. ఓకే. సో, ఈ పాయింట్ అన్నా దీని బయట పాయింట్ కన్నా రీచ్ అయినట్టు. సో, దాని తర్వాత కూడా ఏం పాసిబుల్ కావు. అక్కడ పాసిబుల్ కాకపోతే. కాబట్టి కొంచెం తగ్గిస్తాం మన ఎక్స్‌ని. ఓకే. సో, అప్పుడు మళ్ళీ ఇట్లా చెక్ చేస్తాం. సో, ఈ రకంగా మనం బైనరీ సెర్చ్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, బేసికల్లీ కోర్ ఐడియా ఏంటిది? ఒకవేళ ఎక్స్ సైజ్ పాసిబుల్ అయితే x-1 డెఫినిట్‌గా పాసిబుల్ అయితది. x+1 కోసం మనం గ్యారంటీ ఇయ్యలేం. కాబట్టి మనం కొంచెం పెద్దగా చేసి చెక్ చేస్తాం. ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే మళ్ళా కొంచెం తగ్గించి చెక్ చేస్తాం. ఓకే. సో, ఈ రకంగా మనం దీని మీద బైనరీ సెర్చ్ చేయొచ్చు. ఓకే. సో, మనం ఈచ్ సెల్‌కొస్తాం. దానికోసం ఇక్కడ నుంచి వచ్చే డయాగ్నల్ మీద బైనరీ సెర్చ్ చేస్తాం. అండ్ దీనికి నంబర్ ఆఫ్ సబ్ మాట్రిసెస్ వస్తాయి. అండ్ అట్లనే వేరే సెల్స్ తోటి కూడా చేస్తాం. వాటికి కూడా నంబర్ ఆఫ్ సబ్ మాట్రిసెస్ వస్తాయి. అండ్ అట్లా అన్ని సెల్స్‌కి చేస్తే అన్ని సెల్స్ యొక్క సబ్ మాట్రిసెస్ మనం యాడ్ అప్ చేసి రిటర్న్ చేసేస్తాం. ఓకే. సో, ఇది మన బైనరీ సెర్చ్ సొల్యూషన్. బట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి? మనకి సమ్ రావాలి కదా తొందరగా. ఓకే. సో, మనం బైనరీ సెర్చ్‌లో ఎట్లా యాక్సెస్ చేస్తాం? మనం ఈ పాయింట్‌లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు నాకు ఇక్కడ ఈ సబ్ మాట్రిక్స్ యొక్క సమ్ కావాలనుకోండి. ఓకే. సో, ఈ బ్లూ సబ్ మాట్రిక్స్ యొక్క సమ్ కావాలి నాకు. ఓకే. సో, ఇప్పుడు ఈ బ్లూ సబ్ మాట్రిక్స్ యొక్క సమ్ నాకు ఫాస్ట్‌గా ఎట్లొస్తది? సో, దానికోసం మనం ఒక 2 డీ ప్రిఫిక్స్ సమ్ చేయొచ్చు. ఓకే. దానికోసం మనం ఒక 2 డీ ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేసుకొని, అప్పుడు మనకు సమ్ అనేది O(1)లో వచ్చేస్తది. కాబట్టి దానికి ఎక్కువ టైం పట్టది. సో, O(1)లో సమ్ వచ్చేస్తది. అండ్ మన చెకింగ్ కూడా మిగిలినయన్ని O(1)లో అయిపోతాయి. ఓకే. సో, మనం అట్లా ఈచ్ సెల్‌కెళ్తాం అండ్ అక్కడ బైనరీ సెర్చ్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇప్పుడు ఈ సొల్యూషన్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమైతది? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ సెల్‌కెళ్తున్నాం కాబట్టి, మనం n ఇంటూ m అయితే డెఫినెట్‌గా జరుగుతది. సో, దీన్ని ఈ m అనుకోవద్దు. జస్ట్ n² అనుకుందాం. ఓకే. సింప్లిసిటీకి. సో, మన గ్రిడ్‌ని ట్రావర్స్ చేయడానికి n² అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఈచ్ సెల్‌కొచ్చి మనం బైనరీ సెర్చ్ చేయాలి. సో, బైనరీ సెర్చ్ వర్స్ట్ కేస్ ఏమైతది? లాగ్ n అయితది. ఓకే. సో, ఈ డయాగ్నల్ యొక్క వర్స్ట్ కేస్ లెంత్ ఏమైతది? అప్పుడు అన్నిటికన్నా పెద్ద డయాగ్నల్ అయిద్దిగా. కాబట్టి ఇక్కడ నుంచి ఈ డయాగ్నల్ మీద మనం బైనరీ సెర్చ్ చేస్తే ఈ డయాగ్నల్ లెంత్ ఎంతుంటది? ఈ డయాగ్నల్ లెంత్ ఎన్నే ఉంటది. కాబట్టి n² log n. సో, ఇది మన సొల్యూషన్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అయితది. ఓకే. సో, డీపీ తోటి చేస్తే ఓన్లీ n² ఉంటది. బట్ మనం బైనరీ సెర్చ్ తోటి చేసినాం కాబట్టి ఒక log n ఫ్యాక్టర్ దానికి యాడ్ అయితది. ఓకే. సో, ఈ రకంగా మనం దీన్ని బైనరీ సెర్చ్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ దీన్ని కోడ్ చేసేద్దాం. అండ్ దీని కోడ్ కూడా అంత కష్టమేం కాదు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి? మనకి ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేసుకోవాలి కదా! మనం ఇమ్మీడియేట్‌గా ఏదైనా సబ్ మాట్రిక్స్ యొక్క సమ్ ఫైండ్ ఔట్ చేయాలంటే. ఓకే. సో, ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ అయితే తీసుకుందాం. n మాట్రిక్స్ డాట్ సైజ్ అండ్ m మాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ సైజ్. ఓకే. ఇప్పుడు మనం మన ప్రిఫిక్స్ సమ్ వెక్టార్ ఏంటి? మన ప్రిఫిక్స్ సమ్ పేరు ప్రిఫ్ అని ఇచ్చుకుందాం. సో, n, వెక్టార్ ఇంట్ m. ఓకే. సో, ఇది మన ప్రిఫిక్స్ సమ్ వెక్టార్ అయితది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్రిఫిక్స్ సమ్ ఎట్లా బిల్డ్ చేస్తాం? సో, ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేయడం ఇది. సో, ఇట్లా వెళ్లి ప్రతి ఇండెక్స్ కోసం j = 0, j less than m, j ప్లస్ ప్లస్. సో, ప్రిఫ్ ఆఫ్ i ప్లస్ j దీని ప్లేస్‌లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యాట్రిక్స్ ij అయితే వస్తది. ఓకే. ఓకే. సో, ఇదైతే డెఫినిట్‌గా ఉంటది దాంట్లో. అండ్ ఇప్పుడు మనం ప్రిఫ్ ఆఫ్ i-1 j ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిఫ్ ఆఫ్ i-1 j దీనికి యాడ్ చేస్తాం. అండ్ ప్రిఫ్ ఆఫ్ i ప్లస్ jకి ఈజ్ ఈక్వల్స్ టు ప్రిఫ్ ఆఫ్ i j-1 దీనికి యాడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇది యాడ్ చేయడం వల్ల ఒకటి 2 టైమ్ సబ్ట్రాక్ట్ అయిపోతది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి యాడ్ చేస్తాం. సో, i ప్లస్ j ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 j-1. ఓకే. సో, బట్ ఇవన్నీ ఎప్పుడు జరగాలి? ఈ ఇండిసెస్ వాలిడ్ ఉన్నప్పుడే జరగాలి. సో, ఇక్కడ మనం కేస్ రాసుకోవాలి. సో, ఇఫ్ i-1 ఈజ్ గ్రేటర్ దెన్ సో, i ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు మాత్రమే ఇది జరగాలి. అండ్ ఇక్కడ j ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు మాత్రమే ఇది జరగాలి. ఇక్కడ j ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అండ్ i ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఓకే. సో, ఇవి మన కేసెస్. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రిఫిక్స్ సమ్ ఇట్లా బిల్డ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ చేయాలి ఈచ్ సెల్‌కి. సో, ఫర్ int i ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్ ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ థాన్ m, j ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ యొక్క సెర్చ్ స్పేస్ ఏంటి? మనం బైనరీ సెర్చ్ యొక్క int l ఈక్వల్స్ టు 0 తీసుకోవచ్చు. అండ్ r ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ n - i-1, m - i-1. ఓకే. సో, ఇదేంటిది? ఇది బేసికల్లీ మనం మనకున్న సెల్‌కి ఇంకా ఎంత నంబర్ యాడ్ చేస్తే మనం ఎగ్జాస్ట్ అయిపోతాం అన్న డిస్టెన్స్ అది. ఓకే. సో, బేసికల్లీ మనం ఒకవేళ
బాటమ్ రోకి దగ్గరలో ఉన్నామనుకోండి, అప్పుడు మనకి బాటమ్ రో వల్ల మనకు కన్‌స్ట్రెయింట్ వచ్చేస్తది. ఒకవేళ మనం లాస్ట్ కాలమ్‌కి దగ్గరలో ఉంటే, లాస్ట్ కాలమ్ వల్ల మనకు కన్‌స్ట్రెయింట్ వచ్చేస్తది. కాబట్టి ఆ రెండిటికి బేసికల్లీ మినిమమ్ తీసుకోవాలి. ఓకే. సో, మినిమమ్ తీసుకొని ఇప్పుడు మనం మన బైనరీ సెర్చ్ స్టార్ట్ చేస్తాం. ఇంట్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఆర్ బై 2. ఓకే. అండ్ ఇప్పుడు మన చూసే సెల్ ఏమైతది? మనం ఎక్కడ సెల్ వరకు బైనరీ సెర్చ్ చేస్తామో, సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ అది ఎక్స్‌వై అనుకుందాం. ఏమైతే ఐ ప్లస్ మిడ్, వై ఈజ్ ఈక్వల్స్ టు జే ప్లస్ మిడ్. ఓకే. సో, ఈ సెల్‌లో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ సెల్ వరకి ఐజే నుంచి ఎక్స్‌వై వరకి మనం సబ్ మ్యాట్రిక్స్ చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఫస్ట్ దీన్ని సమ్ తీసుకొని రావాలి కదా! సో, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎట్లా చేస్తాం? ప్రిఫ్ ఆఫ్ ఎక్స్, వై ఓకే. సో, ఇంత సమ్ అయితే ఉంటది. దీని నుంచి ఇంకొన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో, సబ్ట్రాక్ట్ ఎట్లా చేస్తాం? సమ్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిఫ్ ఆఫ్ ఎక్స్త్ రోలోనే మనం జే మైనస్ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ అట్లనే సమ్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిఫ్ ఆఫ్ ఐ మైనస్ 1 ఇంకా వైత్ కాలమ్‌లో సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. సో, ఇది అండ్ ఇవి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఒకటి డబుల్ సబ్ట్రాక్ట్ అయితది. కాబట్టి దాన్ని ఒకసారి యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ మైనస్ 1 ప్రిఫ్ ఆఫ్ ఐ మైనస్ 1 అండ్ జే మైనస్ 1. ఓకే. సో, బట్ ఇవన్నీ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే చేయాలి. ఐ ఈజ్ గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడు, జే ఈజ్ గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడు, ఇక్కడ జే. ఓకే. ఇక్కడ ఐ. అండ్ ఈ కేస్‌లో 2 ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ థాన్ 0 అండ్ జే ఈజ్ గ్రేటర్ థాన్ 0. ఓకే. సో, ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఈ సమ్ వేరియబుల్‌లోకి దాని యొక్క సమ్ వచ్చేస్తది. అండ్ ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మన సబ్ మ్యాట్రిక్స్ ఒక ఏరియా కావాలి కదా! సో, ఇప్పుడు ఏరియా ఎట్లా వస్తది? ఏరియా ఈజ్ మిడ్ ప్లస్ 1 అయితది బేసికల్లీ. సో, మిడ్ ప్లస్ 1 ఇంటూ మిడ్ ప్లస్ 1. సో, ఇది మన ఏరియా అయితది. ఒకవేళ ఇవి పాసిబుల్ అయితే మనం ఇంకొంచెం పెద్ద సబ్ మ్యాట్రిక్స్‌కి ట్రై చేయొచ్చు చెక్ చేయడం. సో, ఇప్పుడు మనం ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేయొచ్చు. లేకపోతే చిన్న సబ్ మ్యాట్రిక్స్‌కి ట్రై చేయాలి. ఎల్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1 చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకు ఆన్సర్ పాసిబుల్ అయింది కదా! సో, ఆన్సర్ పాసిబుల్ అయింది కాబట్టి మనం దీన్ని లెన్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 అని ఇట్లా స్టోర్ చేసుకుందాం. ఓకే. సో, ఇనీషియల్‌గా మనం ఇక్కడ లెన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకుందాం. అండ్ ఈచ్ సెల్‌కి అట్లా మాక్సిమం లెంత్ పాసిబుల్ అయితది. అండ్ అది పాసిబుల్ అయిన తర్వాత ఆన్సర్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ చేసేస్తాం. ఓకే. సో, ఇట్లా మనకు ఆన్సర్ అన్ని సెల్స్ యొక్క లెన్స్ వస్తాయి. రిటర్న్ ఆన్సర్ చేస్తాం. అండ్ ఆన్సర్ కూడా డిక్లేర్ చేద్దాం. అండ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, ఇది మన కోడ్. సో, దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ ఉండాలి. ఇది జే కదా! ఇక్కడ తప్పు రాసిన. ఓకే. ఏదో ఎర్రర్ ఉంది. సో, వాట్ ఈస్ దట్ ఎర్రర్? మనం ఇక్కడ ఇది తప్పు అనుకుంటా. దాంట్లో నుంచి ఇది యాడ్ చేసాం, ఇది యాడ్ చేసాం. ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేయొద్దు. ఇక్కడ యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు శాంపుల్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సో, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు దీని యొక్క స్పేస్ కూడా చూద్దాం. సో, బేసికల్లీ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేస్తున్నాం. సో, ఈ ప్రిఫిక్స్ సమ్‌కే మనకి n స్క్వేర్ స్పేస్ కావాల్సింది. ఓకే. అండ్ దాని తర్వాత ఏమైనా స్పేస్ వాడుతున్నాం అంటే దీని తర్వాత ఏం స్పేస్ వాడట్లేదు. కాబట్టి మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n స్క్వేర్. ఇది మన స్పేస్ అయితది. అండ్ మన టైమ్ ఏమైతది? మన టైమ్ మనం ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేయడానికి n స్క్వేర్ తీసుకుంటున్నాం. దాని తర్వాత మళ్ళీ సెల్స్‌లోకెళ్ళి దానికి బైనరీ సెర్చ్ చేస్తున్నాం. సో, ఇది మన ఓవరాల్ టైమ్ అయితది. ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ లాగ్ n. ఓకే. సో, దీన్ని మనం జస్ట్ ఆఫ్ n స్క్వేర్ లాగ్ n అని రాయొచ్చు. ఓకే. సో, ఇది మన స్పేస్ అండ్ ఇది మన టైమ్. సో, ఈ సొల్యూషన్ అంత ఆప్టిమల్ సొల్యూషన్ కాదు ఆబ్వియస్‌లీ. ఎందుకంటే దీనికన్నా మనకి బెటర్ సొల్యూషన్ ఉంటది డీపీ తోటి, n స్క్వేర్ తోటి. బట్ ఈ సొల్యూషన్ ఎందుకు చెప్పలేదంటే మీకు ఆల్రెడీ ఇది ఇంటర్నెట్‌లో చాలా ప్లేసెస్‌లో దొరుకుతది. ఓకే. సో, ఈ సొల్యూషన్ పెద్దగా దొరకదు కాబట్టి ఇది చెప్తున్నా. సో, ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో, డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తా ఉంటా. అండ్ మీరు కూడా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానెల్‌ని, వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.